సార్ ఇంకోటి టీహెచ్ఆర్ అయిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ని ఎలా ఫాలో అవ్వాలి సార్? అంటే ఫస్ట్ ఫాలో ఎప్పుడు ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఫాలో అప్? సో ఎందుకంటే మీ దగ్గరికి లైక్ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని ఫాలో అప్ కావాలి, ఎలాగా? జనరల్ ఎలా అంటే ఒక్కసారి జాయింట్ రిప్లేస్మెంట్ ఉన్నప్పుడు లైఫ్ టైం సర్జన్తో కాంటాక్ట్లో ఉండాలి. జనరల్ ఎలా ఉంటుందంటే ప్రాబబలీ 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం మనము. ఫస్ట్ 7th డే జనరలీ చేంజ్ ఆఫ్ డ్రెస్సింగ్, 2 వీక్స్ తర్వాత సూచర్స్ తీస్తాము. 2 వీక్స్ తర్వాత ఫస్ట్ విజిట్ ఫాలో అప్ 6 వీక్స్, తర్వాత 3 months, తర్వాత 6 months, తర్వాత ఎవ్రీ ఇయర్ ఫర్ ఫస్ట్ 5 years. ఎందుకంటే కొన్ని ఎర్లీ ఫెయిల్యూర్స్ అని ఉంటాయి. ది ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ డ్యూరింగ్ ఫస్ట్ 5 years. ఒకసారి 5 years బెంచ్ మార్క్ క్రాస్ అయితే ప్రాబబుల్లీ 10 years వరకు ఉండడానికి గుడ్ ఛాన్స్ ఉంటుంది. సో 5 years తర్వాత మేబీ 2-3 years తర్వాత ఒకసారి, ఎండ్ ఆఫ్ 10 years తర్వాత ఒకసారి, ఎండ్ ఆఫ్ 15 years తర్వాత ఒకసారి, ప్రాబబులీ దెన్ 15 years తర్వాత ఎవ్రీ ఇయర్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 15 years తర్వాత అగెయిన్ లూజనింగ్ ఇస్ కామన్. సో ఎర్లీ లూజనింగ్ మనం అనుకుంటే దాన్ని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఆ విధంగా జాయింట్ ఎన్ని రోజు బాడీలో ఉందో ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో వేర్ అండ్ టేర్ ఒకసారి ఏమవుతుంది, ప్లాస్టిక్ ఒకటే అరిగిపోతుంది ఆఫ్టర్ మేబీ 15-20 years తర్వాత. ఆ ప్లాస్టిక్ అరిగిన పౌడర్ ఏమవుతుందంటే ఈ స్టెమ్ బోన్ మధ్యకి వెళ్తుంది, దాన్ని బోన్ తినేస్తుంటుంది ప్లాస్టిక్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కొని ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క ప్లాస్టికే రిప్లేస్ చేసేస్తే మేజర్ రివిజన్ అంటే స్టెమ్ రిప్లేస్ చేయకుండానే మనము హిప్ జాయింట్ని సేవ్ చేయడానికి వీలవుతుంది. అందుకని రెగ్యులర్ ఫాలో అప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎంత దూరం ఉన్న ఈరోజు రేపట్లో అంటే ఆల్ అక్రాస్ ది వరల్డ్ మన పేషెంట్స్ ఉంటారు. సో జస్ట్ వీడియో కాల్, 1 X-ray వీడియోలో మనము చూడడానికి వీలవుతుంది. ఎనీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే సార్. సార్ ఇంకోటి ట్యాబ్లెట్స్ వీళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ట్యాబ్లెట్స్ వాడాలి? చాలామందికి డౌట్స్ ఉంటాయి, అంటే నెలల తరబడి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడాలా, వీటి గురించి? జనరల్ ఎలా అంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఫస్ట్ 2 వీక్స్లో చాలా అవసరం ఉంటుంది, 6 weeks వరకు అవసరం ఉంటుంది. 6 weeks తర్వాత ప్రాబబ్లీ స్లోలీ పెయిన్ కిల్లర్స్ కంట్రోల్ చేయాలి. కొందరికి ఏముంటుందంటే సమ్ ఆఫ్ ది పెయిన్ కిల్లర్స్ కొంచెం అడిక్టివ్ వాల్యూ ఉంటుంది. సో స్లోలీ టేపర్ చేసి ప్రాబబ్లీ చేంజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్, సింపుల్ ట్రెమడాల్ కానీ పారాసిటమాల్ చేసి బై ది ఎండ్ ఆఫ్ 3 months మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అవసరం ఉండదు. అండ్ హిప్ రిప్లేస్మెంట్కు రిలేటెడ్ ఇంకా దిస్ నో అదర్ మెడికేషన్. ఒకసారి పెయిన్ లేనప్పుడు ఇంకా దిస్ నో అదర్ మెడికేషన్. వన్ మోర్ థింగ్ ఎలా అంటే డీబీటీ అనేది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్లో. ఫస్ట్ 2 weeks ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాబబుల్లీ వాళ్ళు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఎవ్రీడే ఫస్ట్ 2 weeks 2 to 3 weeks వాడవలసి ఉంటుంది. ఎస్ సార్. ఇంకోటి డయాబెటిక్ పేషెంట్స్లో హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చాలా వర్రీ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి? అవును, డయాబెటీస్లో జనరల్ ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లిటిల్ హై అండ్ ఇన్ఫెక్షన్ ఆల్సో డిఫికల్ట్ టు కంట్రోల్ ఇన్ డయాబెటిక్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరైతే నొప్పితో సఫర్ అవుతున్నారో డయాబెటిక్స్ వాళ్ళకు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఆపరేషన్. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ కావాలంటే వాకింగ్ చేయవలసి ఉంటుంది. ఈ నొప్పి వల్ల వాకింగ్ చేయలేకపోతారు. ఇంకొకటి ఏంటిదంటే నొప్పి ఉండడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో మనము ఆపరేషన్ చేసి నొప్పి తగ్గిస్తే వాకింగ్ చేస్తారు, నొప్పి తక్కువ అవుతుంది, వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. కొంతమంది కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి వితౌట్ మెడికేషన్ పాసిబిలిటీ ఉంటుంది. దో డయాబెటిక్స్లో రిస్క్ ఈజ్ దేర్ బట్ బెనిఫిట్స్ ఆర్ మోర్. అందుకని దాని గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఓకే సార్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్ టీహెచ్ఆర్ గురించి. ఈవెన్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా నేను కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ సార్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.